రైట్. జూబ్లీహిల్స్ లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలోనే సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో రేవంత్ మీడియాతో చిట్చాట్ చేశారు. పాత అసెంబ్లీ బిల్డింగ్ లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని, ఇప్పుడున్న భవనంలోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో లైన్ అంత ఉపయోగకరంగా ఉండదని రేవంత్ వివరించారు. మరో రూట్లో మెట్రో లైన్ ప్రణాళికలు తయారు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12-13 గంటలకి మించి కరెంటు ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని తెలిపినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, అసెంబ్లీలోని తన ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. ముఖ్యంగా అసెంబ్లీ భవనాలు అయితే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా వాడుకుంటామని తెలిపారు. ఇప్పుడున్న అసెంబ్లీలోనే శాసనసభ ఉంటుంది. పాత అసెంబ్లీ బిల్డింగ్ లో కౌన్సిల్ సమావేశాలు ఉంటాయని చెప్పి కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ గతంలో బేగంపేట ప్రగతి భవన్ నిర్మించారు. మాజీ సీఎం కేసీఆర్ అక్కడే ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం సీఎం క్యాంపు కార్యాలయం ఎంసీహెచ్ఆర్డీలో నిర్మాణం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు చూసినట్లయితే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో గత ప్రభుత్వం మెట్రో వేయాలని కూడా భావించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం దీన్ని తప్పుపడుతుంది. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు వేసేటువంటి మెట్రో ఏదో ఉందో అది ఉపయోగకరంగా ఉండదు, అదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే అప్పటి ప్రభుత్వం అది డిజైన్ చేసిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వేరే రూట్ లో మెట్రోను ప్లాన్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గంటల నుంచి 13 గంటల మించి కూడా ఉచిత విద్యుత్ అయితే ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు అప్పులకు సంబంధించి ఏదైతే రాష్ట్ర గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించిన తర్వాతనే సమయం వచ్చినప్పుడు మాత్రమే శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. రేపు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలనే రేపు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతుంది. తర్వాత రేపు బీఏసీ సమావేశం ఉంటుందని కూడా ఆయన చెప్పారు. మరోవైపు శాసనసభ సమావేశాల ఎజెండాపై కూడా బీఏసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త వాహనాలకు సంబంధించి కొనుగోలు చేసే ప్రసక్తి లేదు, పాత వాహనాలనే ఉపయోగిస్తాం, దుబారా ఎక్కువగా ఈ ప్రభుత్వంలో ఉండదనేటువంటి సంకేతాలను రేవంత్ రెడ్డి ఇచ్చారు. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ చందు.